రామ రావణ యుద్ధం కాదు, రాముడు వర్సెస్ కుంభకర్ణుడు. వారణాసిపై విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర సంకేతం. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం వారణాసిపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. RRR వంటి ప్రపంచవ్యాప్త సంచలన విజయం తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై తాజాగా కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మీడియాతో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ ఈ కథ రాముడు కుంభకర్ణుడి మధ్య జరిగే యుద్ధం గురించి అని చెప్పటంతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. ఇటీవల ప్రదర్శించిన టీజర్ లో కనిపించిన దృశ్యాలను ప్రస్తావిస్తూ, మీరు రాముడిని చూశారు, కుంభకర్ణుడిని చూశారు, హనుమంతుడిని తోకపై రథం కనిపించింది, నేను అదే విషయం గురించి చెబుతున్నానని అన్నారు. అయితే కథకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. సినిమాలో భిన్న కాలరేఖలు, టైం ట్రావెల్ తరహా అంశాలు ఉన్నాయనే ప్రచారంపై ప్రశ్నించగా ఒక దాని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని సమాధానమిచ్చారు. దీంతో చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాజమౌళి ఈసారి రామాయణంలోని తక్కువ చర్చించబడే కోణాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా రామాయణం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రామ రావణ యుద్ధమే. 17 రోజుల పాటు సాగిన ఆ మహాయుద్ధం భారత ఇతిహాసాల్లో అత్యంత గొప్ప పోరాటంగా భావిస్తారు. అయితే రావణుడి సోదరుడు కుంభకర్ణుడు కూడా ఆ యుద్ధంలో అత్యంత శక్తివంతమైన యోధుడుగా నిలిచాడు. అపారమైన బలం, యుద్ధ నైపుణ్యం, సోదరుడిపై అపారమైన విశ్వాసంతో కుంభకర్ణుడు రామసేనకు పెద్ద సవాల్గా మారాడు. అందువల్ల రాముడు కుంభకర్ణుడి మధ్య జరిగిన ఘర్షణ కూడా రామాయణంలో ఎంతో కీలక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడు అదే అంశాన్ని రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ కొత్త కోణంలో చూపించబోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు లుక్ గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. మహేష్ బాబు శ్రీరాముడి వేషధారణలో ఇక ఫోటోషూట్ కు వచ్చినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మహేష్ లో కృష్ణుడి ఆకర్షణ, రాముడి ప్రశాంతతకు రెండు ఉన్నాయి. ఇక ఆ ఫోటో నన్నెంతో ఆకట్టుకోవటంతో కొంతకాలం నా మొబైల్ వాల్ పేపర్ గా కూడా పెట్టుకున్నానని రాజమౌళి వెల్లడించారు. ఇక ఈ చిత్రంలోని అత్యంత క్లిష్టమైన షెడ్యూళ్లలో ఒకటిగా చెప్పబడుతున్నటువంటి వారణాసి ఎపిసోడ్ ఇటీవల పూర్తయింది. దాదాపు 60 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ తన కెరియర్ లోనే అత్యంత సవాల్గా నిలిచిందని రాజమౌళి తెలిపారు. ప్రతిరోజు ఒక సవాల్గా అనిపించింది. ప్రతి ఎపిసోడ్, ప్రతి సబ్ ఎపిసోడ్ ఒక ప్రత్యేక సినిమాలా ఉండేది. అన్నింటినీ పూర్తిగా కొత్తగా ఊహించి రూపొందించాల్సి వచ్చింది. ఎన్నో అడ్డంకులు దాటుకొని చివరకు ఈ షెడ్యూల్ ను పూర్తి చేశాం. ఇది నా కెరియర్ లోనే కాకుండా మహేష్ బాబు కెరియర్ లో కూడా అత్యంత గుర్తుండిపోయే ఎపిసోడ్ గా నిలుస్తుందని నమ్ముతున్నానని రాజమౌళి చెప్పారు. పురాణాల స్ఫూర్తి, భారీ యాక్షన్ ఘట్టాలు, అత్యాధునిక విజువల్స్ ఎఫెక్ట్స్, రాజమౌళి మార్క్ గ్రాండియర్ తో ఈ చిత్రం దశాబ్దంలోని అత్యంత ప్రతిష్టాత్మక భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలవబోతుంది. ప్రస్తుతం అభిమానులంతా ఒక అధికారిక గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాముడు కుంభకర్ణుడి మధ్య యుద్ధం వెనుక అసలు రహస్యం ఏమిటి, అది మహేష్ బాబు పాత్రతో ఎలా ముడిపడి ఉంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికే రోజు కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వల్లెం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.